హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులను రాంచీలో పోలీసులు పట్టుకున్నారు. ఇంట్లో పనివారుగా చేరి బంగారం కోసమే హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇరువురిని హైదరాబాద్ తీసుకొచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో కలకలం రేపిన గృహిణి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని జార్ఖండ్లో పట్టుకున్నారు. ఈ మేరకు హర్ష, రోషన్ అనే ఇద్దరిని హైదరాబాద్ తీసుకురానున్నారు. కోల్కతాకు చెందిన రాకేష్, రేణు అగర్వాల్ దంపతుల వద్ద పనిమనిషిగా చేరిన హర్ష ఇంట్లోని రోల్డ్ గోల్డ్ నగలు చూసి భారీగా బంగారముందని భావించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని దొంగలించాలని ఇరువురూ కలిసి పక్కా ప్రణాళికతో యజమాని రేణు అగర్వాల్ ను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితులు 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు వివరించారు. అనంతరం ఆ ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకుని యజమాని ద్విచక్ర వాహనంపైనే పారిపోయారు. ఆ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నగరంలోని సీసీ కెమెరాల ద్వారా జల్లెడ పట్టారు. 5 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. నిందితులు ఇరువురు హత్య అనంతరం ముందుగా సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలులో రాంచీ వెళ్దామని నిందితులు పథకం పన్నారు. కానీ అక్కడ పోలీసుల కదలికలు చూసి హఫీజ్పేట వద్ద క్యాబ్ తీసుకుని పరారయ్యారు. నిందితులు జార్ఖండ్కు పారిపోయినట్లు తెలుసుకున్న పోలీస్ బృందం అక్కడకు వెళ్లింది. పక్కా సమాచారంతో హంతకులను అక్కడే పట్టుకుంది. ఇంట్లో పనిచేసేవారే ఆ దారుణానికి ఒడిగట్టారన్న సిపి ఇంటి యజమానులెవరైనా పనిలో వ్యక్తులను పెట్టుకునే ముందు వారి నేపథ్యం గురించి ఆరా తీయాలని సూచించారు. దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడీ వాజ్ దేర్ అట్ ద హౌస్, ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది. ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ వెంట అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. ఫైనలీ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు. ఒకసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు, స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసేటప్పుడు డబ్లీ కేర్ఫుల్ ఉండాలి. రాంచీలో నిందితులను పట్టుకున్న బృందం వారిని హైదరాబాద్ తీసుకొస్తోంది.